ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎవ్వరు చరిత్రలో భవిష్యత్తులో కూడా ఎవ్వరి చేయనంత ద్రోహం రాయలసీమ ప్రాంతానికి ఆయన తలపెడుతున్నాడు. 1-2 కాదు, చరిత్ర ఎప్పుడు క్షమించని విధంగా రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, భవిష్యత్తులో రాయలసీమ ప్రజలు కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రితోనే తను ఒక తీర్మానం చేసి కర్నూలులో పెట్టవలసినటువంటి హైకోర్టు వద్దు, అక్కడ బెంచ్ చాలు అని చెప్పి తీర్మానం చేయించి రాయలసీమ నేను ఉద్ధరించేశాను అని మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు ఒక రాయలసీమ వాసిగా చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేయబడ్డది. తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసింది రాయలసీమ. తర్వాత శ్రీబాగ్ ఒడంబడికలో అంతకు మునుపు కూడా రాష్ట్రాలు ఏర్పాటు కాక మునుపు, తెలుగు రాష్ట్రాలు కలవక ముందు, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉన్నప్పుడు శ్రీబాగ్ ఒడంబడికలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలి. అలాంటిది శ్రీబాగ్ ఒడంబడిక యొక్క తీర్మానం అన్నిటినీ తొంగలో దొక్కాడు. రావాల్సినటువంటి మేలు జరుగుతున్నటువంటి మేలు చేసిన వ్యక్తుల్ని తను వాళ్ళకు చరిత్రలో పేరు వస్తుంది అని తలచి వాళ్ళని దెబ్బతీసేదానికో, తర్వాత అయితే రాయలసీమ ప్రజలపై ఉన్నటువంటి ద్వేషమో తెలియదు కానీ అంచెలంచెలుగా దాన్ని రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు హైకోర్టు పెడుతుంటేనే ఏముంటాయి, 4 టేబుల్ వేస్తారన్న మాట మాట్లాడావు. మరి బెంచ్ ఇస్తే ఆ 4 టేబుల్ కూడా ఉండవు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీరు ఇంత ద్రోహం తలపెడుతున్నారు? రాయలసీమ ప్రజలు మీరు రాజధాని పెట్టుకుంటే ఏం మాట్లాడలేదు, హైకోర్టు అన్నటువంటిది వస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నారు. మరి ఈరోజు హైకోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హైకోర్టు కర్నూలులో పెట్టాలని తీర్మానం చేసి అన్ని రకాలుగా దాన్ని కేవలం ఒక సుప్రీంకోర్టు డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో హైకోర్టు అక్కడ వస్తుంది కదా అని చెప్పి అలైడ్ కోర్ట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టి ఆ ప్రాంతానికి న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి తలస్తే ఈరోజు నువ్వు హైకోర్టును అక్కడి నుంచి మూవ్ చేయాలన్నటువంటి ఆలోచన రావటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. బెంచ్ ఏర్పాటు చేస్తానంటున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటి? హైకోర్టు అనేది ఉంటే ఆ రాయలసీమ వాసుల్లో కూడా మాకు ఒకటి రాష్ట్రానికి సంబంధించింది ముఖ్యమైనటువంటిది ఉంది అని చెప్పి భావించేవాళ్ళం కదా, దాన్ని ఎందుకు తీసేస్తున్నావు? లా యూనివర్సిటీని శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలుపెట్టినటువంటి లా యూనివర్సిటీని అక్కడి నుంచి తీసేయడంలో నీ అంతర్యం ఏంటి? దానితో పాటు కడపలో వచ్చినటువంటి ఈఎంసీ సెంటర్ని దాన్ని కూడా తీసేసి మరొక ప్రాంతానికి పెట్టుకుంటున్నావు. ఈరోజు గతంలో నువ్వు మాట్లాడావు, ఒక ప్రాంతంలో కేటాయించినటువంటివి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటిని మార్చడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి నువ్వు మాట్లాడావు గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంత వాసులుగా మాకు వచ్చినటువంటి హక్కును, మాకు జరుగుతున్న మంచిని మా కళ్ళ ముందర తీసుకెళ్తుంటే మాకెంత బాధ ఉంటుంది. నీలాగా ఆర్గనైజ్డ్గా ఉద్యమాలు చేసేటువంటి ఇది మా దగ్గర లేకపోవచ్చు, కానీ మా గుండెల్లో ఒక బాధ అన్నది కలుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఏంటి అన్యాయం? ఏం చేశాం రాయలసీమ వాసులము? ఉన్నటువంటి హైకోర్టు ఇక్కడ కేటాయించినటువంటి హైకోర్టును తరలించడం ఏంటి? లా యూనివర్సిటీని తీసుకుపోవడం ఏంటి? ఈఎంసీ సెంటర్ని ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో కొప్పర్తిలో పెట్టాలని దాన్ని తరలించడం ఏంటి? ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఇంత ద్రోహం ఎందుకు తలపెట్టారు అని చెప్పి ప్రతి ఒక్కరు రాయలసీమ వాసులము నిజంగా బాధపడుతున్నాం. మరి ఈ మధ్య నిన్న అసెంబ్లీలో చూడడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారే రాయలసీమకు సంబంధించిన హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ డిజైన్ చేశానని చెప్పుకుంటూ తనే సృష్టించి తనే పూర్తి చేశానని మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. ఒక్కసారి ఆయనకు చరిత్ర మర్చిపోతాడో లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించని ఆలోచన చేస్తాడో అర్థం కావట్లేదు. కానీ 1995లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి 2004 వరకు ముఖ్యమంత్రి కొనసాగాడు. 10 సంవత్సరాలలో రాయలసీమకు సంబంధించినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ అప్పుడు టేకప్ చేసినంటే
పూర్తి చేయని అవసరం లే. టేకప్ చేసినంటే వాటికి అష్యూర్ వాటర్ అనేటువంటిది వచ్చేటివి. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పడింది 2004లో. అంతకు మునుపు అది స్టార్ట్ చేసినా కూడా ఈరోజు అష్యూర్ వాటర్ దానికి నికర జలాలు కేటాయించబడేటివి. ఒక రకంగా ఎంతో ద్రోహం చేసావు నువ్వు. ఆ ప్రాజెక్టులు వద్దు అని చెప్పి ఎన్టీ రామారావు గారు 83లో 84లో శంకుస్థాపన చేశారు, వదిలేశారు, పేరు పెట్టి వదిలేశారు. 95లో ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి బలవంతంగా నువ్వు అధికారాన్ని లాక్కున్న తర్వాత 2 సార్లు శంకుస్థాపన చేశాడు ఒక టర్మ్లోనే. ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదరదు హెచ్ఎన్ఎస్ఎస్, ఇది 5 టీఎంసీలు చేసే చాలు, కేవలం త్రాగునీటి అవసరాలకే చాలు అని చెప్పి జీవో ఇచ్చి ఆ రోజు శంకుస్థాపన చేశావు. మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. పోనీ శంకుస్థాపన చేశాడు, కనీసం కొద్దో గొప్ప పని స్టార్ట్ చేస్తాడంటే హెచ్ఎన్ఎస్ పనే స్టార్ట్ చేయలేదు. అదే రకంగా జిఎన్ఎస్ఎస్కి సంబంధించింది కూడా అది గ్రావిటీతో పోయేది. గండికోటను 28 టీఎంసీలకు పెంచాలంటే ఆ ప్రాజెక్టు అవసరం లేదు, దాన్ని చేయాల్సిన పని లేదు. గండికోట అన్నటువంటిది పెన్నా జలాలపైన ఆధారపడింది, అది 2 టీఎంసీలకు 3 టీఎంసీలకు కుదించాలని చెప్పి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితుల నుంచి ఒకటే టర్ములో రాయలసీమకు సంబంధించి జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ జలయజ్ఞంలో భాగంగా టేకప్ చేసుకొని హెచ్ఎన్ఎస్ఎస్ను దాదాపుగా పూర్తి స్థాయికి కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును యుద్ధ ప్రతిపాదకపోయిన 5 సంవత్సరాలలో అనంతపురం జిల్లాకు ఈరోజు సస్యశ్యామలమైంది. హార్టికల్చరల్గా కానీ ఇండస్ట్రియల్గా కానీ అనంతపురం జిల్లా ఒక ఎడారి కాబోతున్నటువంటి జిల్లాను బ్రహ్మాండమైనటువంటి జిల్లాగా మార్చాడు అంటే అది రాజశేఖర గారి గొప్పతనం అని చెప్పి ఏ పసి బాలు అడిగినా చెప్తారు. అటువంటిది ఆ వాస్తవ విషయాలు చెప్పకుండా తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నావు. ఆ హెచ్ఎన్ఎస్ఎస్ని జిఎన్ఎస్ఎస్ని నేను చేశానంటావు. నువ్వు అసలు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దాన్ని శంకుస్థాపన చేసినావు కానీ ₹1 కేటాయించలేదు. ఏ రికార్డ్స్ అయినా చూసుకోండి. రాజశేఖర్ గారి పీరియడ్లో అది కంప్లీట్ అయిన దానివల్ల జీడిపల్లి రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయ్యి గొల్లపల్లి రిజర్వాయర్, మార్ల రిజర్వాయర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవడం వల్ల ఏదైతే కియా ఫ్యాక్టరీకి ఈరోజు గొల్లపల్లి రిజర్వాయర్ అనుకూలంగా ఉందో అప్పుడు అది ఆ ప్రాజెక్టు 80% కంప్లీట్ అయినది. అక్కడ నీళ్లున్న ఉద్దేశంతోనే కియా ప్రాజెక్టు కూడా రావడం జరిగింది. మరొక పక్కన జిఎన్ఎస్ సంబంధించి అనేక రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకుంటూ అవుకు టనల్ దగ్గర నుంచి అన్ని కూడా ఏర్పాటు చేసుకొని గండికోట నుంచి పైడిపాలెం అనేక పులివెందుల ప్రాజెక్టులు ఇట్లాంటివన్నీ కూడా టేకప్ చేసి గండికోటను కూడా 28 టీఎంసీలకు పెంచి ఆ ప్రాజెక్టు కూడా దాదాపుగా కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు అయితే 28 టీఎంసీలకు నీళ్లు నిల్వ చేసుకొని ఇక్కడ ఆర్ఆర్ కూడా పే చేయనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. మరి అది కూడా 28 టీఎంసీలు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అక్కడ స్టోరేజ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ మర్చిపోయి తనే హెచ్ఎన్ఎస్ చేసినా జిఎన్ఎస్ఎస్ చేసినా అని మాట్లాడుకోవడం ఎంతవరకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నాను. ఏదో వింటున్నారు కదా అని చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు. చరిత్ర అందరికీ కూడా తెలుస్తుంది. ముందుగా నువ్వు చేసినటువంటి ద్రోహం మానుకొని రాయలసీమ కర్నూలుకి ఏదైతే కేటాయించబడిందో లా యూనివర్సిటీ అక్కడే కట్టాలి, అక్కడ హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టు అక్కడ నిర్మించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించింది కూడా దాదాపుగా 80% పనులు పూర్తయినాయి. ఆ ప్రాజెక్టును కూడా టేకప్ చేయండి, అది కంప్లీట్ చేయండి. గతంలో రాయలసీమకు సంబంధించినటువంటి పోతిరెడ్డిపాడు చేస్తుంటేనే నువ్వు వ్యతిరేకించావు. 2 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి ఒక ప్రాంతానికి సంబంధించి ధర్నాలో నువ్వు పాల్గొన్నావు. అటువంటి చరిత్ర నువ్వు మర్చిపోయి ఈరోజు నేను ఏదో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాయలసీమకు నేను చేశానని చెప్పి మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసం? పోతిరెడ్డిపాడు ఆ రోజు రాజశేఖర్ గారు చేయడం వలన ఈరోజు రాయలసీమ ప్రజలకు చుక్క నీరు అందుతుంది, 2 పంటలు పండించుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టేకప్ చేసి అన్ని అనుమతులు పొంది దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. అదన్నా కంప్లీట్ చేయండి. ఆయన కేటాయించినటువంటి లా యూనివర్సిటీని కంటిన్యూ చేయండి, హైకోర్టు అక్కడ ఏర్పాటు చేయండి. ఏదైతే ఈఎంసీ క్లస్టర్ ఉందో దాన్ని కూడా కొప్పర్తిలోనే అక్కడ పెట్టాలి అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాయలసీమకు సంబంధించి శ్రీ సిటీ ఏదైతే తమిళనాడు బార్డర్లో ఉందో అది రాజశేఖర్ పీరియడ్లో ఏర్పాటైనది. కొప్పర్తిది రాజశేఖర్ గారి పీరియడ్లో ఏర్పాటైనటువంటిదే. అది కూడా తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ కొన్ని రన్ అవుతున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవుతుంది, కానీ నీ హయాంలో నువ్వు ఏమీ చేయలేకపోయావు అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నాం. అదే రకంగా పదే అసెంబ్లీలో అదొక కంటిన్యూస్ ప్రాసెస్గా తను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఇతరులపైన నెపం నెట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడాడు. సోషల్ మీడియాని ఎరాడికేట్ చేస్తాను, వాళ్ళు అంతా చూస్తాను, ఇది చేస్తానని చెప్పి. ఒక్క విషయం గమనించుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీరు అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవరు పెట్టినా మాతో పాటు ఎవ్వరము కూడా క్షమించం, మేము వ్యతిరేకిస్తాం, వాళ్ళపైన చర్యలే చేపట్టమంటాం. కేవలం
నీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపితే కూడా నువ్వు వేరేటువంటి నెపం నెట్టి వాళ్ళపైన ఈరోజు దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో క్రియేట్ చేశావు. చాలామంది నాతో మాట్లాడుతూ అంటున్నారు ఈ పరిస్థితులు ఎమర్జెన్సీలో కూడా లేవు. 1977లో ఏర్పడిన ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి నెలకొనపలేదు. ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పోలీసులు బెదిరించి రకరకాల కేసులు పెట్టి టార్చర్లు పెడుతున్నారు. వరదల పీరియడ్లో 560 కోట్ల పైన ఆ రోజు విరాళాలు వస్తే నష్టం 560 కోట్లు అని చెప్పి పులిహోర ప్యాకెట్లకు అని చెప్పి 360 కోట్లు చేసుకున్నటువంటిది మర్చిపోతారా? అగ్గిపెట్టెల పేరు చెప్పి 23 కోట్లు ఏంది? క్యాండిల్స్ అని చెప్పి 50 కోట్లు ఏంది? ఈ దోచడంలో ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తే దాన్ని తప్పుదోవ పట్టించేదానికి పాతవన్నీ మాట్లాడుతున్నాం. దీనికి సమాధానం చెప్పండి. ఎక్కడి నుంచో ఒక చిన్న బోట్లు ప్రకాశం బ్యారేజ్ని కొడితే అది వైసీపీ వాళ్ళు చేశారు ప్రకాశం బ్యారేజ్ కూల్చడానికి అని చెప్పి మాట్లాడినటువంటి నీ వ్యక్తిత్వం ఎటువంటిదో ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటివి మీరు చేస్తూ ఈరోజు ఏదో తను సచ్చినుడైనట్టు తను ఏది అసభ్యకరమైన పోస్టులు పెట్టనట్టు తను మాట్లాడుతున్నాడే. స్వయంగా తన పేజీ నుంచి ఎటువంటి ట్వీట్లు పెట్టాడో ఒకసారి చూడండి. తన చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దూషిస్తూ పెట్టాడు. ఇది తన కుమారుడు లోకేష్ గారు తన పేజీ నుంచి వచ్చినటువంటి వార్తలు. ఇటువంటి ఘోరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు వాళ్ళు పెట్టి ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఇది అచ్చెన్నాయుడు గారు ఇటువంటి పోస్టింగ్లు పెట్టారు. స్వయాన హోంమంత్రి అనిత గారు పెట్టినటువంటి పోస్టింగ్స్ తన పేజీల నుంచి. వీళ్ళు ఈరోజు నీతులు చెప్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం వాళ్ళు పనుతూ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ల నుంచే పెట్టినటువంటివి ఇవన్నీ కూడా. ఇంత దారుణాలు చేస్తూ వైసీపీకి సంబంధించినటువంటి మాట్లాడుతూ మేము మహిళలను అసభ్యకరంగా చేస్తున్నామని మాట్లాడుతాం. మేము మహిళలు ఒకవేళ మా పార్టీ నుంచి ఎవరన్నా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే వాళ్ళపై చర్యలు తీసుకోమనే చెప్తున్నాం. మేము కూడా చెప్తున్నాం క్లియర్గా. పాలసీ మ్యాటర్గానే ఉండాలి విమర్శలు. వ్యక్తిగతంగా వెళ్ళి మహిళలను కించపరిచే విధంగా కానీ ఇంకొక రకంగా కూడా చేయకూడదు అంటుండేది మా ఇంటెన్షన్ కూడా. మరి మీ వైపు నుంచి మీరేం చేశారు? వైసీపీ వాళ్ళ పేరుతో ఈరోజు వర రవీందర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పేరుతో మీ ఆఫీస్లోనే క్రియేట్ చేసే అకౌంట్స్ మీరు మహిళలపైన అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టి ఆ నెపం వైసీపీ పైన నెట్టడం, ఇది నీ కుట్రలో భాగం. ఇలాంటివి అనేకమైనటువంటి చేసావు. వైసీపీ నాయకుల యొక్క పేర్లతో ఫేక్ పేజీలు క్రియేట్ చేసి స్వయంగా షర్మిలా గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. షర్మిలా గారి పైన బాలకృష్ణ ఆఫీస్ నుంచే అక్కడి నుంచే సోషల్ మీడియా నుంచి చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్టు స్వయంగా షర్మిలా గారు చెప్పింది మనం విన్నాం. ఇవన్నీ తను చేస్తూ తనేదో నీతిమంతుడైనట్టుగా తను మాట్లాడుతుండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బోట్లు వచ్చి బ్యారేజ్ను వరదలో దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల పైన వరదలో 2 బోట్లు కొట్టుకొని వస్తే వైసీపీ బ్యారేజ్ను కూల్చడానికి చేస్తున్నారన్నటువంటి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినటువంటి నువ్వు మరొక పక్కన అక్కడ వేలాది మంది ప్రాణాలు కాపాడినటువంటి రిటెన్షన్ వాళ్ళు కడితే దాన్ని కూడా అంచిపెట్టి ఎక్కడ జగన్మోహన్ గారికి పేరు వస్తుందో అని చెప్పి మీరు చేసిన తప్పిదం వల్ల వరదల్లో 100 మంది చనిపోయి కోట్ల రూపాయల ఆస్తులు ప్రజలకు ఎంతో నష్టం జరిగితే దాని గురించి మాట్లాడకుండా జగన్మోహన్ గారిని టార్గెట్ చేసుకొని మీరు చేసినటువంటి అరాచకాలు 1-2 కాదు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయి. చట్టం తీసుకురా, ఎవరికైనా ఒకటే చట్టం అన్నటువంటి రీతిలో వ్యవహరించు. అలా కాకుండా మీకు ఒక రకంగా ప్రతిపక్షాన్ని అనగదొక్కే విధంగా ఇంకొక రకంగా ఏది ప్రశ్నించే గొంతు ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసి ఆ రకమైన ఆలోచనలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను.